హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా టేస్టీగా అటుకుల మిక్చర్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ టైం స్నాక్గా దీన్ని తినొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఈ స్నాక్ తింటూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి ఎంత చక్కగా వేగాయో, ఇలా వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 2 కప్స్ అటుకులు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేస్తే అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. చూడండి ఎంత బాగా వేగాయో, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు గరిటెతో తిప్పుకుంటూ ఈ ప్రాసెస్ అనేది చేస్తే ఈవెన్గా అటుకులన్నీ వేగుతాయి. మధ్యలో వదిలేసారంటే తిప్పకుండా ఒక్కొక్కటి వేగుతుంది, ఒక్కొక్కటి వేగదు. కాబట్టి గరిటెతో తిప్పుకుంటూ ఈ ప్రాసెస్ అనేది మీరు చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా ఈ స్నాక్? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.